ఎంపీ అభ్యర్థి విజయ ప్రాప్తి రాష్ట్రానికి వంశీ చంద్ర రెడ్డి 10 సంవత్సరాలు సీఎం కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సురేందర్ రెడ్డి నాయకత్వం చల్ల వంశీధర్ రెడ్డి నాయకత్వం చల్ల వంశీధర్ రెడ్డి జై జై కాంగ్రెస్ అయిపోయారా మీతో अभी तो कौन खाजा दे रहा सामने आ रहा हाँ तो सब आ गया नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन व अला आलिहि व सहाबिहि अजमाइन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार रब्बना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल ख़ासिरीन अल्लाहुम्मा वग़फ़िरहु वरहमहु वअदखिलहु फ़िल जन्नह अल्लाहुम्मा वग़फ़िरहु वअदखिलहु फ़िल जन्नह। ऐ अल्लाह जो कुछ भी यहाँ पे प्रोग्राम रखा गया है मौला इस वली के सबसे में मौला कांग्रेस को कामयाबी और कामयाबी हासिल करने की तौफ़ीक़ अता फरमा। ऐ अल्लाह और सेंटर में भी कांग्रेस आने की तौफ़ीक़ अता फरमा। मौला इस दुआ को ताजदार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम को रसूल में कबूल फरमा। 9వ తేదీ ఉదయం 8-8:30 గంటల సమయంలో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా వంశీచంద్ర రెడ్డి గారు విజయం సాధించాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రావాలని అన్ని మతాలు అన్ని కులాలన్నీ కూడా ప్రార్థన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బండమీదిపల్లెలోని రాజు గృహకల్పలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి, అదే పక్కన ఉన్నటువంటి దర్గా దగ్గర కూడా ముస్లిం మైనార్టీ పెద్దలతోన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడున్న వాతావరణం చూస్తూ ఉంటే ఖచ్చితంగా భారీ మెజార్టీతోన రేవంత్ రెడ్డి గారి సీఎంగా ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటుకు వంశీచంద్ర రెడ్డి గారు వీళ్ళందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, అదేవిధంగా ఇక్కడ బండమీదిపల్లెలో కూడా భగవంతుని ఆశీర్వాదంతోన దేవుని దయ వలన మా అందరు, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఉన్నాడు, మా అందరు అన్నలు పెద్దలందరూ కూడా ఇక్కడ ఉండడం, ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా రావడం, వారందరి సహకారం మద్దతు పూర్తిగా లభించడం, మా 49 వార్డులలో కూడా బండమీదిపల్లి నుంచి కూడా అత్యధిక మెజార్టీ వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, విజయం తర్వాత మళ్ళా అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తామని, ఖచ్చితంగా లేక ఒకసారి 70 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ
మనం పాలమూరు బిడ్డ, మన పార్లమెంటు వాసి ఉండడం మనం చేసుకున్న అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మన జీవితంలో మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రిని మన జిల్లా నుంచి చూస్తామో లేదో ఎవరికి తెలియదు. 70 ఏళ్ళ కింద ఉన్న ముఖ్యమంత్రిని మనమైతే చూడలేదు. ఇటువంటి అదృష్టాన్ని, ఇటువంటి గౌరవాన్ని, ఆయన యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, అంటే మనకి అదృష్టం రాదు కాబట్టి మనం దీంట్లో భాగస్వాములమై రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 10-15 ఏళ్ళు కొనసాగాలన్నా, ఆయన గౌరవం పెరగాలన్నా, ఢిల్లీలో ప్రభుత్వం రావాలన్నా, రేవంత్ రెడ్డి గారి పేరు మొత్తం దేశంలో కూడా రెపరెపలాడాలన్నా ఇక్కడ పార్లమెంటు సీట్ అనేది కీలకమైంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మన దిక్కు ఎవరే కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లాకు మాత్రం చాలా అభివృద్ధి పనులు వస్తాయి. మనకు ఆ అదృష్టం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు ఈ పార్లమెంటు మనం సాధిస్తే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కూడా మన జిల్లాలో జరుగుతుంది. నిరుద్యోగం అనేది లేకుండా పోతుంది. రోడ్లు ఏమి, డెవలప్మెంట్ ఏమి, తాగునీరు ఏమి, సాగునీరు ఏమి, ఉద్యోగ కల్పన ఏమి, ఇండస్ట్రీస్ ఏమి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన జిల్లాకు చిరస్మరణీయంగా కొన్ని వందల ఏళ్ళు కూడా గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. దానికి తొలిమెట్టే ఈ పార్లమెంటు మనం గెలుచుకోవడం. మనం చేయాల్సిందల్లా ఈ పార్లమెంటు మనం గెలిచి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తే పాలమూరు జిల్లా అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర ఆయనది ఉంటుంది. లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది. మనం చేయాల్సింది ఎవ్వరి మాయమాటలు, ఎవ్వరి మోసం మాటలు నమ్మకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క అమ్మ, ప్రతి ఒక్క అక్క, చెల్లె, తమ్ముళ్ళు, అన్నలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని పెంచే అదృష్టం మనకు కలిగింది. మీరు ఎక్కడనో ఇంతవరకు 10 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం మనకు ఒరిగింది ఏం లేదు. కానీ ముఖ్యమంత్రిగా 70 ఏళ్ళ కింద ఉన్న అవకాశం మళ్ళీ వచ్చింది మనకు. ఆయన గౌరవాన్ని పెంచాలంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి విజయం ఇది. రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నట్లు లెక్క. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ఇక్కడ మనం నిలబడ్డట్లు లెక్క. ఆయన గౌరవం కానీ, ఆయన సీఎంగా 10 ఏళ్ళు కొనసాగాలన్నా కానీ ఈ పార్లమెంట్ సీటు చాలా కీలకం. యువకుల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళు, మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, హిందూ సోదరులు అందరూ కూడా ఆలోచన చేయండి. కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడ ఈ పార్లమెంటును మనం గెలిపిస్తే, రేవంత్ రెడ్డి గారికి ఇది మనం గిఫ్ట్గా ఇస్తే 10-15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. లక్షల కోట్ల అభివృద్ధి పాలనలో జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు లభించినందుకు నేను కూడా చాలా సంతోషపడుతూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. మన సురేందర్ రెడ్డి గారు ఈరోజు వచ్చి మన చెల్లా వంశీచంద్ర రెడ్డి గారి విజయం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. సోదరుడు అన్నీ చెప్పిండు. ఒకటే బురుగుల రామకృష్ణారావు తర్వాత స్వతంత్ర మన ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఒక బురుగుల రామకృష్ణారావు షాద్నగర్కి చెందిన వ్యక్తి మాత్రమే మన జిల్లావాసి అయ్యిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన కళ్ళ ముందులనే ఆయన మన జిల్లావాసి ఎంత షార్ప్ ఎదిగిపోయిండు, ఎంత డెవలప్మెంట్, ఎంత కష్టపడుతున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఆయన అదృష్టం మనది చెప్పినట్లే ఆయనే పోటీ చేస్తున్నాడు. ఎవరు పోటీ చేస్తాడు? ఈ ఎలక్షన్ అయినాక మనం ఇంత మెజార్టీతో గెలిపించుకుంటే నిధులు అయితే వరదలుగా అయిపోతాయి. ఆయనకు ఫుల్ ఇంట్రెస్ట్ హౌ టు డెవలప్ అవర్ మహబూబ్నగర్ డిస్టిక్, మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ అనేది. ఆయన ఇంకా మనం ఈ అవకాశం మనం అనుకుంటే మనంత వేస్ట్గా ఎవరు ఉండరు. ఈ మెయిన్ ముఖ్యంగా మన పార్లమెంట్ అంటే చెల్లా వంశీచంద్ర రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి నిలబడట్లేదా. ఈ ఎలక్షన్ ఆయన గెలిపించుకుంటే ఇక్కడ నువ్వు ఇది గెలిచినా గెలుపుకున్నా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇంకా. కాకపోతే ఒక్కటి అంటే నాకు తల ఎత్తుకున్నట్టు ఉంటుంది. ఆయన అడ్జస్ట్ అవ్వాలి. ఇది ఎంత మెజార్టీ తీసుకొచ్చాం అనుకో, నిధులు అయితే మనకు ఇట్లా 50 కోట్లు వారేసి ఇట్లా మహబూబ్నగర్కి 50 కోట్లు, మన బాబు తీసుకొస్తా నాకు ఇట్లా ప్రాబ్లం అంటే 50 కోట్లు, ఎమ్మెల్యే రోడ్డుకు 50 తీసుకొస్తాం, 100 కోట్లు. ఏం పని కూడా ఆగదు ఇప్పటికెళ్ళి. దయచేసి ఈ 3-4 దినాలు కష్టపడి మనం అన్నీ పక్కెడదాం. ఏమున్నా కూడా నేను ఎవరికన్నా మనస్ఫూర్తి కూడా ఐఎమ్ రెడీ టు కన్విన్స్. ఈ ఓట్లు మాత్రం కంపల్సరీ భారీ మెజార్టీ తీసుకురావాలి మనం. ఇంకోటి మన బాబు ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డికి ఇజ్జత్ సవాళ్ళు, చెల్లా వంశీ ఇజ్జత్ సవాళ్ళు, సురేందర్ రెడ్డికి ఇజ్జత్, ప్రతి మనిషికి ఇజ్జత్ సవాళ్ళు. ఇక్కడ ప్రతి మనిషి కొట్లాడినట్లు ఇప్పుడు ఓట్ల కోసం ఫైటింగ్ చేసినట్లయితే గుంజుకొని రావాలి. గుంజుకొచ్చి ఎంత మెజార్టీతో గెలిపిస్తే మనకి ఎలాంటి ఆపద ఉన్నా కూడా ఏమైనా కూడా ఎమ్మెల్యే గారు మన సోదరుడు అర్ధరాత్రి ఫోన్ చేసి కూడా మనకు స్పందిస్తాడు. మనకి ఏం ఫండ్స్ అయినా వచ్చేస్తాయి. కనుక ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరం కష్టపడాల్సింది ఉంది. ఎక్కడ కూడా అనుమానం లేదు. దీని గురించి మనం ఏంటంటే కొద్దిగా ఇంకా ఎంత మనకు 13వ తారీఖు ఇంకా ఈ 4 రోజులు కష్టపడతాము. ఎన్ని రకాలు ఎన్ని వచ్చినా మన ఖాళీనికి వచ్చినా ఎవరెవరు వచ్చి ఎన్నో మాయమాటలు చెప్పినా దయచేసి ఎవరు వినొద్దు. మంచి ఒకరికొకరు చెప్పుకొని కష్టపడదాము. ముఖ్యంగా సోదరుడు పాపం పదే చెప్తున్నాడు కనీసం. ఎందుకంటే ఆయన కూడా ఎందుకంటే
ఏడ పోయి చూసినా కూడా మాకంటే మా ఊళ్ళ కంటే ఆయన ఇంకా పొద్దున్న లేచి తిరుగుతున్నాడు. ఈ మా ఊళ్ళో కూడా మాకు ఫోన్లు చేస్తున్నాడు ఆయన. చాలా సంతోషము. ఎట్టి పరిస్థితులు అబ్బాయి మాట ఇస్తున్నాము, కష్టపడదాము, గెలిపించుకుందాము. ఏమి ఎక్కడ కూడా అనుమానం లేదు, యథార్థంగా కూడా అంతే. నమస్తే.